హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు దివాకర్ సార్ అర్థమెటిక్ క్లాసెస్. ఈ వీడియోలో మనము టైమ్ అండ్ వర్క్ కు సంబంధించి డిఫికల్ట్ క్వశ్చన్ అని ఫీల్ అవుతుంటారు చాలా మంది. సో అలాంటి క్వశ్చన్ అయితే మనం చాలా ఈజీగా ఎలా సాల్వ్ చేద్దాం అనేది అయితే చూద్దాం. అయితే ఈ క్వశ్చన్ చూసే ముందు దీని ముందు వీడియో కూడా మీరు ఒకసారి చూసిన తర్వాత చూడండి. అప్పుడు దీనికి సంబంధించిన కాన్సెప్ట్ మీకు అర్థమవుతుంది. అప్పుడు ఈజీగా ఈ క్వశ్చన్ అయితే అర్థమవుతుంది అనమాట. సో ఇక్కడ ఏంటి సార్ అని అంటే 6 men 4 boys 4 days లో చేస్తే 4 men 6 boys 5 days లో చేస్తే ఒక పని, అది సేమ్ వర్క్ అనమాట. అదేవిధంగా 8 men 12 boys అదే వర్క్ ని ఎన్ని డేస్ లో చేస్తారు అని అడుగుతున్నాడు. సో చూడండి, ఇది ఏదైతే ఉందో ఈ కంటెంట్, సో దీన్ని నేను కాసేపు పక్కన పెట్టేస్తాను, మనకు అది అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు అంటే, సో ఈ రెండింటికి మధ్య రిలేషన్ చూడండి ఒకసారి. చూడండి, 4ని డబల్ చేస్తే 8 వస్తుంది, 6ని డబల్ చేస్తే 12 వస్తుంది. అంటే ఇది డబల్ అవుతుందా లేదా? సో డబల్ అయితే ఇది మెన్ అంటే ఎఫిషియన్సీ రిలేటెడ్. సో ఈ ఇది టైము అంటే ఏంటి, ఎఫిషియన్సీ టైం ఎలా ఉంటాయండి? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. కాబట్టి 8 men 12 boys ఎన్ని డేస్ లో చేస్తారు అంటే, చూడండి ఈ 5 చూడండి ఇక్కడ డబల్ అయింది కదా, ఇంటూ 2 అయింది. కాబట్టి మనం ఏం చేయాలంటే by 2 వేయాలి. అంటే ఆన్సర్ ఏంటి అంటే 5/2. 5/2 అంటే 2.5 days లో చేస్తారనమాట. ఆ వర్క్ ఎన్ని డేస్ లో అవుతుందండి? 2.5 days లో చేస్తారు. సో ఇంత సింపుల్ గా అయితే మనం అయితే ఈ క్వశ్చన్ సాల్వ్ చేసుకోవచ్చు. కాబట్టి సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చినట్లయితే లైక్ చేసి ఫాలో చేయండి.